వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. ఈ వీడియోలో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి మేము చూసిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ మేము చెప్పబోయే ఎడిక్టింగ్ సిరీస్ లిస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మూవీ గోలం. భూమి గుండ్రంగా ఉంటుంది అనేది ఎంత నిజమో ఈ మూవీ కూడా బాగుంది అనేది అంతే నిజం. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంది, పర్ఫెక్ట్ క్రైమ్ అనేది లేదు అని. ఈ మూవీ మాత్రం పర్ఫెక్ట్ థ్రిల్లర్ మూవీ. ఒక ఆఫీస్లో ఎండి సడన్గా చనిపోతాడు. అది హత్య అని గట్టిగా నమ్మిన ఒక పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. నమ్మలేని నిజం ఒకటి బయటపడుతుంది. ఏంటా నిజం, అసలు ఆ ఎండీకి ఏమైంది అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్లోనే ట్విస్ట్ రివీల్ అయ్యిద్ది, కానీ సెకండ్ హాఫ్లో వచ్చే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో ఎగ్జిక్యూషన్ బ్రిలియంట్ అండ్ థ్రిల్లింగ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీ థ్రిల్స్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. సింపుల్ ఆఫీస్ సెట్టింగ్ తీసుకొని స్టోరీ అల్లిన విధానం అండ్ ప్రజెంట్ చేసిన విధానం పర్ఫెక్ట్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేనే మూవీస్కి హీరోస్ అని, స్టార్ యాక్టర్స్ అవసరం లేదని ఇంకోసారి ఈ మూవీ నిరూపించింది. తెలుగులో డబ్ అవ్వాలని కోరుకుందాం. తప్పకుండా చూడాల్సిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో మలయాళంలో ఉంది. నెక్స్ట్ థ్రిల్లర్ మూవీ ద బర్త్డే బాయ్. బర్త్డేని బర్త్డే అని ఎందుకు అన్నారంటే, ఒకప్పుడు ఇప్పుడు అమెరికాలో ఒక ఇంట్లో జరిగే స్టోరీ. బ్యాచిలర్స్ ఒక బర్త్డే పార్టీ జరుపుకుంటూ ఉంటారు. బర్త్డే అంటే మామూలుగా జరుపుకోరు కదా, బర్త్డే బంప్స్ స్టార్ట్ చేస్తారు. బర్త్డే బాయ్ చనిపోతాడు. ఫస్ట్ 40 మినిట్స్ అంత అనిపించదు, అండ్ మూవీ ఆపేద్దాం అని కూడా అనిపించింది. అంత ఇరిటేటింగ్గా అనిపించాయి కొన్ని సీన్స్. 40 మినిట్స్ అయిన తర్వాత కొంచెం థ్రిల్, సస్పెన్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వల్ల మూవీ పర్లేదు అనిపించింది. రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ మూవీని తీసిన డైరెక్టర్ పేరు విస్కీ. మూవీ తీసినట్టు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదంట. ఈ మూవీ చూశాక అనిపించింది, బర్త్డే పార్టీలో చిందేయండి కానీ చెంచల్గూడకి వెళ్ళే పనులు చేయకండి అని. మూవీ ఈజ్ ఇన్ ఆహా. సెకండ్ హాఫ్ వల్ల మూవీ ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ మమ్ముట్టి మెయిన్ లీడ్లో చేసిన మూవీ టర్బో. 70 ఇయర్స్ దాటిన ఎనర్జెటిక్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళల్లో మమ్ముట్టి ఒకరు. ఈ మూవీలో పక్కన ఎవరైనా ట్రబుల్లో ఉంటే సాల్వ్ చేయడానికి ముందే ఉండే మాస్ క్యారెక్టర్ టర్బో జోస్గా చేశారు. చాలా సినిమాల్లో చూసిన స్టోరీ టెంప్లెట్టే. స్క్రీన్ ప్లే, కామెడీ అండ్ మమ్ముట్టి యాక్టింగ్ వల్ల ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తే డల్ అయింది. విలన్గా చేసిన కన్నడ ఫేమస్ యాక్టర్ రాజ్బీ శెట్టికి డబ్బింగ్ హేమచంద్ర కాకుండా వేరే వాళ్ళతో చెప్పించుంటే బాగుండేది. సెకండ్ అండ్ థర్డ్ పార్ట్స్ కూడా ఉన్నాయని టాక్. ఓవరాల్గా ఏ మూవీ దొరకకపోతే ఈ మూవీ ఒకసారి చూడొచ్చు. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ సోనీ లివ్. నెక్స్ట్ ఫిర్ ఆ గయి హసీనా దిల్రుబా. ఫస్ట్ పార్ట్ హసీనా దిల్రుబా హిట్ అయ్యింది అని సెకండ్ పార్ట్ కూడా బాగోవచ్చు అని చూసాం. ఏముంది మూవీ అని అనిపించలా, ఏముంది అని అనిపించింది. రాణి అండ్ రిషబ్ ఫస్ట్ పార్ట్ ఎండ్లో ఒక మతలబ్ చేసి పోలీసుల నుండి తప్పించుకుంటారు. అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది సెకండ్ పార్ట్. పోలీసుల నుండి పర్మనెంట్గా తప్పించుకోవడానికి థాయిలాండ్ వెళ్దాం అనుకుంటారు. ఎందుకు థాయిలాండ్ అని నన్ను అడిగితే నాకు తెలియదు, డైరెక్టర్కి తెలియాలి. వీళ్ళ ప్లాన్స్ కాంప్లికేట్ చేయడానికి ఒక ఇన్స్పెక్టర్ అండ్ ఇంకో ఎక్స్ట్రా క్యారెక్టర్ని యాడ్ చేశారు. ప్లాన్ అది ఇది అని ఏదో చూపించారు. అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది, బట్ లాజిక్ లేని ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ ప్లాన్స్ వల్ల ఎంద్రా ఇది అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ పేస్ పర్లేదు, బట్ సెకండ్ హాఫ్ సాగదీశారు. డైలీ సీరియల్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. మూవీని స్కిప్ చేయండి అని మనం చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ మూవీ గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా. రిలీజ్ అయ్యాక మంచి నెగిటివ్ టాక్తో ఫ్లాప్ అయిన మూవీ భారతీయుడు 2. కాన్సెప్ట్ బాగున్న ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. సినిమా చూసుకొని చేయాలి కదా. మూవీ చూశాక థర్డ్ పార్ట్ కోసం తీసిన ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైలర్ అని అనిపించింది. మర్మకళని ఒక వింత కళ చేశారు. ఆ మర్మకళని చూశాక ఏం వర్మ మనకి కర్మ అనుకునేలా అనిపించింది. ఫస్ట్లో చూపే మర్మకళతో చేసిన ఆ పాటకి లాస్ట్లో వచ్చే మర్మకళ 6 ప్యాక్కి ప్యాకప్ అని చెప్పేయాలనిపించింది. మర్మకళ మినహాయించి కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. లంచం ఇవ్వడం, తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. ఇచ్చేవాళ్ళు మంచోళ్ళు, తీసుకునేవాళ్ళు మంచోళ్ళు, మధ్యలో అడ్డు చెప్పే వాళ్ళే చెడ్డోళ్ళు అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. మూవీ థియేటర్లో కాకుండా ఓన్లీ ఓటీటీలో రిలీజ్ అయితే ఇంకా బాగుండేది. మూవీ తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఉంది. నెక్స్ట్ యాక్ట్రెస్ త్రిష యాక్ట్ చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్
బృందా. సిరీస్ బిగినింగ్లోనే కాన్సెప్ట్ హింట్ ఇస్తారు, మూఢనమ్మకాల గురించి అని. బృందా అనే ఎస్ఐ సూసైడ్లా కనపడే ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత అదే టైప్ మర్డర్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. ఎవరు ఎందుకు చేస్తున్నారని తెలుసుకోవడమే స్టోరీ. ఒక మంచి థ్రిల్లర్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్లో ఉన్నాయి. ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ స్లోగా అనిపించినా త్రిష యాక్టింగ్, స్క్రీన్ ప్లే అండ్ ట్విస్ట్ వల్ల ఎంగేజింగ్ అనిపిస్తాయి. సిరీస్లో క్యారెక్టర్స్ స్టోరీ ఇంకా ప్లస్ అయింది. అనుకున్న స్టోరీని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో అదుర్స్ అనిపించారు. లాస్ట్ 3 ఎపిసోడ్స్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీ అండ్ ఎండింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు. తప్పకుండా ఈ సిరీస్ని తెలుగులో సోనీ లివ్లో చూడండి. నెక్స్ట్, కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఈ మూవీ ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ ఫ్రాంచైజ్లో 4th పార్ట్. ముందు వచ్చిన 3 పార్ట్స్ ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. చింపాంజీస్ అండ్ కోతి జాతి నుండి మనుషులు వచ్చారు అనేది ఒక ఎవల్యూషన్ థియరీ. ఈ మూవీలో మనుషుల డివల్యూషన్ చూస్తాం. ఒక వైరస్ వల్ల చింపాంజీస్ హైలీ ఇంటెలిజెంట్గా అయ్యి మనుషులు జంతువుల టైప్లో తయారైతే ఎలా ఉండిద్ది అనే కాన్సెప్ట్ తీసుకొని తీశారు ఈ మూవీస్. సీజర్ అనే ఫస్ట్ హైలీ ఇంటెలిజెంట్ చింపాంజీ చనిపోయిన కొన్ని జనరేషన్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఈ మూవీ స్టోరీ. నోవా అనే ఒక చింపాంజీ తన తెగ వాళ్ళని వెతుక్కుంటూ ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ జర్నీలో ఏం జరిగింది, తన వాళ్ళని కాపాడుకోగలిగాడా లేదా అనేది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నా కొంచెం స్లోగా ఉండటం అండ్ మెయిన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ వీక్గా ఉండటం వల్ల పర్లేదనిపించింది. యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు వచ్చిన మూవీస్తో పోలిస్తే ఈ మూవీ యావరేజ్ అనే చెప్పాలి. గ్రాఫిక్స్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కోసం మూవీ ఒకసారి చూడొచ్చు. మూవీ ఈజ్ ఇన్ తెలుగు ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మేము చెప్పబోయే ఎడిటింగ్ సిరీస్ లిస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.